హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు వచ్చేసరికి మనకు టీజీడీసీ సంబంధించి సెకండ్ ఫేజ్కు వివరించే విధంగా పెట్టుకోవాలి. ఆల్రెడీ మనకు వివరించేసి అయితే 28 నుంచి స్టార్ట్ అయ్యాయి. నేను కొంచెం పర్సనల్ ట్రిప్లో ఉండడం వల్ల అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను, అందుకే వీడియో చేయలేకపోయినా. ఎవరైనా ఇంకా పెట్టుకోని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి పెట్టుకోండి. తర్వాత స్లైడింగ్ అంటే ఏంది, వాటి గురించి ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి మీరు ఏ విధంగా పెట్టుకోవాలి, స్లైడింగ్ అంటే ఏంది, అసలు పెట్టు ఏంటి, అసలు ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు టీజీడీసీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. మీ మొబైల్ ఫోన్లోనే పెట్టుకోవచ్చు ఆప్షన్స్. మీ మొబైల్ ఫోన్లో సర్చ్ బార్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో టీజీడీసెట్ అని టైప్ చేయండి. టీజీడీసెట్ అని టైప్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇక్కడ ఉంది ఇది టీజీడీసెట్ అని. ఈ లింక్ పైన క్లిక్ చేయండి. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు కింది స్క్రోల్ చేసేయండి. ఇక్కడ ఉంటుంది చూడండి, మనకు సెకండ్ ఫేజ్ వచ్చేసరికి మనకు 28 నుంచి 30 వరకు, అంటే 28 నుంచి 28 రోజు, 27, 29 రోజు, 30 రోజు, ఈ 3 రోజులు మనకు ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది చూడండి. ఫస్ట్ ఫేజ్లో పెట్టుకొని వాళ్ళు పెట్టుకోవచ్చు, ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు పెట్టుకోవచ్చు, ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి మీకు ఆ సీట్ నచ్చకపోతే కూడా వాళ్ళ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి 8 ఆప్షన్ జూలై 1 అయితే ఇవ్వడం జరిగింది చూడండి. ఆ రోజు మీరు పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం కొత్తగా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, ఆప్షన్స్ అయితే ఇస్తారు. ఇప్పుడైతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మీరు సెకండ్ ఫేజ్లో మళ్ళీ వేరే కాలేజీకి వద్దామని కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అందరూ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, అసలు ఎట్లా పెట్టుకుంటే ఏంది, అసలు దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనం ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో దాని గురించి మాట్లాడుకున్నట్లయితే చూడండి, ఇక్కడ వెబ్ కౌన్సిలింగ్ పేజ్ 2. ఇక్కడ మీరు ఎవరైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోకపోతే ఆల్రెడీ 27కి అయిపోయింది కదా, చేసుకున్న వాళ్ళైతే కొత్తగా ఇప్పుడు ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు సీట్ వస్తుంది అనమాట. ఫస్ట్ ఫేజ్లో పెట్టుకున్న వాళ్ళకు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్కి పేమెంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే సెకండ్ ఫేజ్లో డైరెక్ట్ పెట్టుకుంటున్నారో వాళ్ళు మాత్రమే సెకండ్ ఫేజ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన పేమెంట్ అయితే చేయాలి. ఫస్ట్ ఫేజ్లో పెట్టుకున్న వాళ్ళకు అవసరం లేదు, పేమెంట్ ఏం కట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో పెట్టుకున్న వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ఫిల్ వెబ్ ఆప్షన్స్ ఫామ్ పైన క్లిక్ చేస్తే మన ఇన్ఫర్మేషన్ అయితే యాడ్ చేయమంటుంది. ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి మనం ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫస్ట్ నేను నార్మల్గా చూపిస్తాను. ఇప్పుడైతే సెకండ్ ఫేజ్లో కొత్త వాళ్ళు ఎవరైతే పెట్టుకుందాం అనుకుంటున్నారో ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఫీ పేమెంట్ ఉంది కదా, ఈ లింక్ పైన క్లిక్ చేసేయాలి. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది చూడండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ వస్తాయన్నమాట. మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్ వస్తుంది. ఇక్కడ పేమెంట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. మీరు ఏ ఆప్షన్ ఎంచుకుంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఎంచుకుంటే దానికి వస్తుంది. దాని ద్వారా కంప్లీట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో ఏ విధంగా పేమెంట్ చేసామో సేమ్ అదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలో మాట్లాడుకున్నట్లయితే చూడండి, పేమెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ స్టేటస్ కూడా చూసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ పేమెంట్ స్టేటస్ అని, లేదా మనం నార్మల్గా అందులోకి వెళ్ళి మొబైల్ నెంబర్ కొడితే మన స్టేటస్ అయితే వస్తుంది, ఫస్ట్ ఫేజ్ వాళ్ళు కానీ సెకండ్ ఫేజ్ వాళ్ళు కానీ. ఇక్కడైతే మనకి ఇక్కడ ఫిల్ వెబ్ ఆప్షన్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసేయండి. ఫిల్ వెబ్ ఆప్షన్స్ ఫామ్ పైన క్లిక్ చేస్తే మనకు వస్తుందన్నమాట. ఇక్కడ మనము వచ్చింది కదా ఇక్కడ దాకా. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ మీ డీసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీకు ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ ఐడి అంటే పేరుకి సంబంధించిన పేమెంట్ చేస్తారుగా, దానికి సంబంధించిన పేమెంట్ అయితే ఆ ఫ్రెండ్స్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గేట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. డైరెక్ట్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎవరైతే సెకండ్ ఫేజ్కి సంబంధించి వాళ్ళు ఫిల్ చేస్తున్నారో కొత్తగా, వాళ్ళకి డైరెక్ట్ అక్కడ పేమెంట్ పేజీలోనే ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని ఫిల్ ఆప్షన్స్ అని వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ ఓటీపీ లేకుండా కూడా వస్తుంది అనమాట. ఇవన్నీ ఎంటర్ చేసి చూపిస్తాను. ఫస్ట్ చూడండి, ఇవి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అయితే వస్తుంది మన మొబైల్ నెంబర్కి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు సంబంధించిన ఓటీపీ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, క్లిక్ ఆన్ గెట్ డీటెయిల్స్ టు సబ్మిట్ వెబ్ ఆప్షన్స్, ఓకే పైన క్లిక్ చేస్తే మనకు మన అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. నార్మల్గా మనం పెట్టుకున్నటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం అప్లికేషన్లో ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. తర్వాత మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేసేయండి. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏ కోర్స్ టైప్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే డిఎల్ఈడి, అదేవిధంగా డిపిఎస్సి అని 2 కోర్సులు వస్తాయి. తెలుగు మీడియం వాళ్ళకైతే ఓన్లీ డిఎల్ఈడి అని వస్తుంది అనమాట. ఈ లింక్ పైన దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఈ డిఎల్ఈడి కోర్సులో ఉన్నటువంటి కాలేజ్ లిస్ట్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ డిస్ట్రిక్ట్ పెట్టుకోవాలనుకుంటే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే జాయిన్ అయి ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి మీరు జాయిన్ అయినటువంటి కాలేజ్ అయితే చూపించదు. మరియు మీరు వేరే కాలేజ్ పెట్టుకోవాలనుకుంటే వేరే కాలేజ్ అయితే చూపిస్తుంది. నార్మల్గా ఈ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఈ కాలేజ్ అనేది చూపిస్తుంది అనమాట. మీరు ఏదైతే ఫస్ట్ పెట్టాలనుకుంటారో అది ఫస్ట్ పైన క్లిక్ చేస్తే అది ఆల్రెడీ ఫస్ట్ యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ యాడ్ అయింది చూడండి, ఈ విధంగా యాడ్ అవుతుంది. తర్వాత మీరు ఇంకోటి క్లిక్ చేస్తే ఇంకోటి కూడా మనకు ఇక్కడ సెకండ్ ఆప్షన్లో యాడ్ అవుతుంది అనమాట. ఈ విధంగా యాడ్ అవుతుంది. తర్వాత మనకు థర్డ్ వన్ యాడ్ చేస్తే
థర్డ్ వన్ యాడ్ అవుతుంది అనమాట. ఈ విధంగా అన్ని యాడ్ చేసిన తర్వాత మీరు ఎన్ని పెట్టాలనుకుంటే అన్ని యాడ్ చేయండి. ఇవన్నీ ఇప్పుడు నేను 3 పెట్టాను కదా, మళ్ళీ వేరే డిస్ట్రిక్ట్లో వేరే పెట్టాను అనుకుంటాను. చాలామంది అయితే అడుగుతారు అనమాట, ఒకటే డిస్ట్రిక్ట్లో పెట్టుకోవాలా, అట్లా ఏం లేదు, ఎన్ని డిస్ట్రిక్ట్లో అయినా పెట్టుకోవచ్చు, మీకు అన్ని ఎలిజిబుల్ అయితే ఉంటుంది తెలంగాణలో ఉన్నటువంటి. నేను వేరే డిస్ట్రిక్ట్ ఓపెన్ చేసాను చూడండి. ఈ విధంగా వేరే డిస్ట్రిక్ట్ ఓపెన్ చేయగానే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కాలేజీలన్నీ చూపిస్తుంది అనమాట. మీరు ఆల్రెడీ ఏ డిస్ట్రిక్ట్లో అయితే జాయిన్ అయ్యి ఉంటారో ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన కాలేజ్ మీరు జాయిన్ అయినటువంటి కాలేజ్ లిస్ట్లో చూపించదు, వేరే కాలేజ్ అయితే చూపిస్తుంది అనమాట. ఎవరైతే ఆల్రెడీ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం ఈ విధంగా చూపిస్తుంది, కొత్త వాళ్ళకి అన్ని కాలేజ్ నేమ్ అయితే చూపిస్తాయి అనమాట. ఆ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏ కాలేజ్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటుంటారో ఆ కాలేజ్ పైన క్లిక్ చేసేయండి. ఆ కాలేజ్ అనేది మనకి కింద యాడ్ అయిపోతుంది చూడండి, మనం పెట్టాం కదా, ఆ కాలేజ్ అన్ని యాడ్ అవుతాయి. మీరు ఇంకేదైనా ఆప్షన్ పైకి కిందికి ఏదైనా ఫస్ట్ పెట్టుకోవాలనుకుంటున్నా, ఏదైనా ఆర్డర్ లోపల చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా ఇక్కడ ఇది క్లిక్ చేసి చేసుకోవచ్చు. ఇది ఎందుకండి, ఇది అప్ అని క్లిక్ చేస్తే ఇది అప్ వెళ్ళిపోతుంది, అంటే పైనకి వెళ్ళిపోతుంది, ఒక స్టెప్ పైనకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అప్ చేస్తే పైనకి వెళ్ళిపోతుంది. అట్లా అన్నీ క్లిక్ చేస్తే మీకు అన్నీ అంత పైనకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ డిక్లరేషన్ పైన క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ ఆప్షన్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోతాయి. పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించి సబ్మిట్ చేసేయండి, ఎందుకంటే మనకి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది కాబట్టి. మీరు ఎవరైనా సరే నేను చెప్పే ఒక పర్సనల్ సజెషన్ ఏంటంటే, మీరు ఏ కాలేజీలో అయినా సరే, మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయినా సరే, మీకు సీట్ కావాలనుకుంటే చేద్దాం అనుకుంటే పెట్టేసేయండి. లేదు మాకు తర్వాత ఇబ్బంది అవుతుంది అనుకుంటే ముందే పెట్టకండి, ఎందుకంటే మనకు రోజు వెళ్ళాలనే రూల్ అయితే ఇక్కడ రావడం జరిగింది. టీజీ సెట్లో ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ చాలామంది అయితే అంటున్నారు అనమాట, ఖచ్చితంగా రెగ్యులర్ వెళ్ళాలా వద్దా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా కాలేజ్ వాళ్ళు అయితే రెగ్యులర్గా రమ్మని చెప్తున్నారు కాబట్టి మనకు తర్వాత ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది పర్ఫెక్ట్గా తెలియదు కదా. ఇప్పుడైతే మీరు వీలున్న వాటిని అన్నింటినీ పెట్టుకోండి, ఆప్షన్స్ అయితే మీరు అన్నీ ఇవ్వండి. మీకు మంచి ర్యాంకు ఉంటే దానికి అనుగుణంగా మీకు సీట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీకు ఖచ్చితంగా చేద్దాం అనుకుంటే ఏదైనా చేస్తాను అంటే అన్నీ పెట్టేసేయండి, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఈ విధంగా ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా స్లైడింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, స్లైడింగ్ అని అడుగుతున్నారు, ఎవరైతే కాలేజీలో జాయిన్ అయి ఉన్నారో వాళ్ళు వేరే కాలేజీకి వెళ్ళడానికి స్లైడింగ్ అనే ఆప్షన్స్ యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు ఒక ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయ్యారు, మీకు మంచి ర్యాంక్ ఉంది, నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో గవర్నమెంట్లోకి వెళ్ళాలనుకుంటున్నారు అప్పుడు మీరు సెకండ్ ఫేజ్లో గవర్నమెంట్ కాలేజ్ పెడితే మీకు సీట్ వస్తే సెకండ్ ఫేజ్కి మీకు గవర్నమెంట్ కాలేజ్లో అలర్ట్ అవుతుంది. అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్లో ఇచ్చేస్తే మీ స్లైడింగ్ ఆప్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, కన్వర్షన్ బేస్డ్ సీట్ అలాట్మెంట్ అనేది మనకు ఈ అకాడమిక్ ఇయర్లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మీకు ఇప్పుడు థర్డ్ ఫేజ్ అయితే ఉండకపోవచ్చు, మాక్సిమం థర్డ్ ఫేజ్ అయితే ఉండకపోవచ్చు, మినీ థర్డ్ ఫేజ్ లాంటిది ఇప్పుడు మనకు సెకండ్ ఫేజ్లోనే కండక్ట్ చేస్తున్నారు. సెకండ్ ఫేజ్లో ఎవరైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో వాళ్ళకు సీట్లు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు జాయిన్ కావాలి. తర్వాత మనకు థర్డ్ ఫేజ్లో ఇంకా సెకండ్ ఫేజ్లో ఎవరైనా జాయిన్ కానీ వాళ్ళు ఎవరైనా ఖాళీగా ఉన్న సీట్లు ఉంటాయి చూడండి, అవి నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో ఎవరైతే ఆప్షన్స్ పెట్టారో వాళ్ళ తర్వాత వచ్చే ఎలిజిబిలిటీ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైరెక్ట్ సీట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ సెకండ్ ఫేజ్కి అయిపోయిన తర్వాత థర్డ్ ఫేజ్కి మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవడం అవన్నీ ఏం లేకుండా సెకండ్ ఫేజ్ ఆధారంగానే థర్డ్ ఫేజ్ కూడా సీట్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు మాక్సిమం అన్ని పెట్టడానికి ట్రై చేయండి, ఎక్కువ పెడితే మీకు సీట్లు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మాక్సిమం అన్ని కాలేజీలు పెట్టుకోండి, మీకు దగ్గరలో ఉన్నాయి దూరంగా ఉన్నాయి, మీరు ఎక్కడ ఇద్దాం అనుకుంటుంటే దాన్ని ఆలోచించుకొని ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా అయితే మనము ఈ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సెకండ్ ఫేజ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వల్ల వీడియో అయితే చేయలేకపోయినాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి, ఎవరికైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.